గారు మన పోరాటంలో భాగస్వామి ప్రధానమంత్రి దగ్గరకు వారి దగ్గరికి మనం తీసుకెళ్లే విషయంలో బాధ్యత తీసుకున్నందుకు ఆయన ఒక మంత్రిగా ఉండి మన పోరాటంలో భాగస్వామి అవుతున్నాను, పదవి పెద్దది కాదు, పదవి గొప్ప కాదు అని ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మనందరం కూడా అభినందిస్తున్నాం. అయితే ఆయన చివరి వరకు మనతో ఉండాలని చెప్పి పదవి ఉన్నా పోయినా సరే గడుపుతూ ఉండాలని చెప్పి కోరుతూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు అయినటువంటి బుటా సింగ్ గారిని మాట్లాడమంటే సహచరుడైనటువంటి వెంకటస్వామి గారు మరియు స్వామి గారు, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, I spoke to you when you had kindly visited my house last night. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడాను. When I spoke to you afterwards, I thought this is not the first occasion that I had taken up the cause. I had taken up this cause in the parliament, and we got not only the punishment, the minister was indicted, and also the culprits were apprehended, and the case was followed very, very strongly. I remember that episode also was raised by me in the parliament about 20 years back. మీరు దళిత సమస్యను ఈ రోజు మాత్రమే తీసుకోవడం లేదు. ఆంధ్ర సంబంధించిన దళిత సమస్యను 20 సంవత్సరాల క్రితం సంజీవయ్య గారు పరిపాలన చేసే రోజుల్లోనే కంచికచెర్ల అనే గ్రామంలో చెట్టు కట్టేసి కాల్చినటువంటి కోటేశ్వరకు సంబంధించినటువంటి విషయంలో నేను పార్లమెంట్ లో బహుదా దాని గురించి మాట్లాడి ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళని అరెస్ట్ అయ్యే వరకు, ఆ సమస్యకి న్యాయం జరిగే వరకు కూడా నేను అప్పుడు పోరాటం చేయడం జరిగింది. ఆ విషయం వెంకటస్వామి గారు కూడా that time also it was a Congress government, and we were after no, Sanjivaya was here. He was here in Delhi. That I am saying that he was here in Delhi. Government. No, it was not Sanjivaya government, but Sanjivaya ji was alive, and he was in Delhi, and he inspired me that you take up this case in the parliament, and I took up that case. And I was in the Congress party, there was a Congress government, and we fought tooth and nail in the parliament, and we followed that case vigorously. That's what I want to tell you about 20 years back. 20 సంవత్సరాల క్రితం సంజీవయ్య గారు ఢిల్లీలో ఉన్నటువంటి రోజుల్లో ఆయన నాతో ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నేను దాన్ని సొంతం చేసుకుని పార్లమెంట్ లో ఆ రోజుల్లోనే అందరూ ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సరే నేను దళితుల కోసం ఆ రోజున పోరాటం జరిగింది. Therefore you should have no doubt about our solidarity. We are with our people. These positions are only opportunities through which we want to serve our people. And if the service of our people is not done properly, we will not care for the positions and the posts that we hold. Our first loyalty is to our people. సమస్యల కోసమే ఈ పదవుల్లో ఉన్నాం తప్ప ఈ పదవులు మాకు ముఖ్యం కాదు. ఈ పదవి మేము మా ప్రజల కోసం నిజమైన సేవ చేయనప్పుడు అవసరమైతే ఈ పదవులను వదిలిపెట్టి ఆ ప్రజలతో ఉండడానికి కూడా మేము సిద్ధపడుతున్నామని చెప్పి బుటా సింగ్ గారు చెప్తున్నాం. Therefore, let me tell you, even this case, Sundur case, if you remember, Venkateswamy ji also knows, in the parliament, it was I who suggested that all the parties should form a committee. I told you last night. I was not only asking for the parliament members of the Congress party. I had asked from all the parties, let their national committee go and find out the truth and come to the parliament and make a report. Therefore, the party affiliation or party loyalty comes afterwards. The life and death of our brothers and sisters comes first for us. నేను పార్లమెంట్ లో అప్పుడే చెప్పాను, పార్టీ ఇక్కడ ముఖ్యం కాదు,
అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఒకటి సింధూరును వీక్షించాలని చెప్పి నేను అప్పుడే చెప్పాను. ఈ విషయాన్ని మీకు నిన్న కూడా వివరించాను. అయితే మనకిక్కడ ముఖ్యం పదవులు ఇవన్నీ కాదు, మన ప్రజల యొక్క జీవితము, ఆ జీవించడానికి సంబంధించిన హక్కుకు సంబంధించినటువంటి విషయం ముఖ్యం తప్ప ఇవన్నీ కాదు. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఈ సమస్య కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. As my brother Venkat Swamiji explained to you, he even made an offer on the spot in Sundur village that he doesn't care for his ministership. We want justice for our people and we will fight till the last unless we get justice for our people. వెంకటస్వామి గారు ఇంతకు ముందే మీకు చెప్పారు, ఆయన తన పదవిని కూడా లెక్క చేయకుండా ఆయన సింధూరుని వీక్షించి ఆయన గొప్ప ప్రకటనలు చేయడం జరిగింది. ఈ విధంగా మేము కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే దళితులు, మన సోదరులు, వీళ్ళ సమస్య మాత్రం ముఖ్యం తప్ప ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశం, పదవికి సంబంధించిన అంశం కాదు. I want to inform you that we have been able to forge our unity in the parliament, cutting across all the parties. That is why we were able to take 106 MPs to Rashtrapati ji. We want to preserve that unity. That unity is the alternative. We want that alternative which has now taken the shape of great Baba Saheb Ambedkar. Now Baba Saheb Ambedkar can't be brought back, but our unity can serve the cause which was very dear to Baba Saheb Ambedkar. Therefore, we MPs from all the parties have come together on the issue of the Dalits, of the minorities and the backward. We want to carry on this fight inside the parliament and outside the parliament. Therefore, let there be no doubt on this. Let there be no division on that. We are one. And all MPs have proved their solidarity by going to the president as one group. And we have submitted our memorandum. It was only on that memorandum that our Prime Minister has called all the chief ministers of India tomorrow to discuss the issue of atrocities on the Dalits in the country. మేము 106 ఎంపీలము ఏ పార్టీ వాళ్ళైనా సరే కలిసి దళితులందరూ ఒక శక్తిగా, ఒక ఐక్యతగా పార్లమెంట్ కి డెలిగేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహోన్నత యొక్క ఆలోచనల్లో మేము ఏకమయ్యాం తప్ప పార్టీ ఆలోచనలో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఒక మహోన్నతమైనటువంటి ఆల్టర్నేటివ్ ని, అంటే మహోన్నతమైనటువంటి ఈ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే దానికి ఇది మార్గం అవుతుంది. ఏమో రాబోయే కాలంలో ఈ పార్టీలకు అతీతంగా ఈ 106 ఎంపీలు ప్రదర్శించిన ఈ ఐక్యతే ఒక శక్తిగా మారి ఈ ప్రత్యామ్నాయ శక్తిగా, ఈ అగ్రకుల రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయ శక్తిగా అయ్యే రోజు వస్తుందేమో. అది అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ 106 ఎంపీలకు సంబంధించినటువంటి ఐక్యతే ఇంకా కొనసాగుతుంది. దాని ప్రభావమే ఇవాళ ముఖ్యమంత్రుల యొక్క మొత్తం భారతదేశ ముఖ్యమంత్రులందరినీ కూర్చి దళితుల యొక్క రాష్ట్రత్వం మీద ఈ రోజున సమావేశం పెట్టడానికి కారణం ఆ ఐక్యతే కారణం అనేటటువంటిది నేను వివరిస్తాను. వాళ్ళతో దళితుల సమస్యలు చర్చించే సమయంలో మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా మొత్తం భారతదేశం దృష్టి కావడానికి ఒక మంచి సమయంలో మీరు చేస్తున్నారు. ఇది ఒక దళిత శక్తి. ఈ దళిత శక్తి మొత్తం ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని దళిత సమస్య మీద ఒక చోటకి చేర్చగలిగింది. అంతేకాదు ఇది అర్థం కాదు, ఇది ఆరంభం. ఈ పోరాటం భద్రం కొడుకో నా కొడుకో కొంబ్రంల జర, పైలం కొడుకో నా కొడుకో కొంబ్రంల జర, భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జర, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, రిక్షా ఎక్కే కాడ, దిగే కాడ, తొక్కుడు కాడ, మల్పు కాడ, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న జర, భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న. మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, ఇది పట్నం కొడుకో నా కొడుకో కొంబ్రన్న జర, భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జర, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. పల్లెల్లో పెద్ద దొరల బాధలతో ఏగలేక, పల్లెల్లో పెద్ద దొరల బాధలతో ఏగలేక,
చేత పట్టుకొని పట్నం వచ్చినాంలో కొడుకో కొమ్రన్న జరా పట్టం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న పల్లెల్లో పెద్ద దొరల పట్నంలో పెదబాబుల పల్లెల్లో పెద్ద దొరల పట్నంలో పెదబాబుల వాళ్ళ వీళ్ళ పట్టం ఒకటే కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పట్టం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న పెద్ద పెద్ద బంగ్లలల్ల పెద్ద పెంజరలుండు పెద్ద పెద్ద బంగ్లలల్ల పెద్ద పెంజరలుండు నల్ల బాజారు నిండా నల్ల నాగులుండు నల్ల బాజారు నిండా నల్ల నాగులుండు నలుగురు గూడిన కాడ నరలోకం యముడుండు వజ్రం కొడుకో నా కొడుకో కొమ్ర జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న ఊరు ఒకటి పట్నం ఒకటి బాధలన్నీ మనకొకటే ఊరు ఒకటి పట్నం ఒకటి బాధలన్నీ మనకొకటే పేదలున్న గుడిసెలల్ల బాధలెన్నో ఉన్నాయి పేదలున్న గుడిసెలల్ల బాధలెన్నో ఉన్నాయి బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది బాట చూసి బండి నడిపి కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న పల్లెల్లో చూస్తే జనం పట్నంలో చూస్తే జనం పల్లెల్లో చూసే జనం పట్నంలో చూసే జనం గుణం తెలిసి జనంలోన కలువర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు కదలర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న నువ్వు కదలర కొడుకో దళితన్న కన్నెర్రచి సాయుధమై రంకి సాయుధమై రణంకి తుండూరు దళితల్ల కల్లెర్ర చేయరో సాయుధమై లేవరా తుండూరు దళితల్ల కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా ఎన్నాళ్ళు ఎండాలింకెండాలి నరలేదం సాగరనే తుండూరు దళితల్ల కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా తుండూరు దళితల్ల కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా కాంగ్రెసు రాజ్యమంటే కాల్చుకొతిన రాజ్యమాయ కాంగ్రెసు రాజ్యమంటే కాల్చుకొచ్చిన రాజ్యమాయ తెలుగుదేశం పాలనలో తెగ నరికెర దళితన్న తెలుగుదేశం పాలనలో తెగ నరికెర దళితన్న నీ రక్త మాంసములను రాబందులు పీకతినే నీ రక్త మాంసములను నా బంధులు పీకతినే రాబందుల రాజ్యమాయ రాజ్యకుల పాలనాయ తుండూరు దళితన్న కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా తుండూరు దళితల్ల కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా కాంగ్రెసు గాంధీ తాత హరిజనులని పేరు పెట్టి కాంగ్రెసు గాంధీ తాత హరిజనులను పేరు పెట్టి అంటరా నోడివని ఊరు బయట ఉండాలని అంటరా నోడివని ఊరి బయట ఉండాలని నెహ్రూ గారి సోషలిజం నమిలి మింగేస నిన్ను నెహ్రూ గారి సోషలిజం నమిలి మింగేసే నిన్ను నాటి నుండి నేటి దాకా నలిగి సత్య రోజుల తుండూరు దళితన్న కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా తుండూరు దళితన్న కన్నెర్ర చేయరో సాయుధమై లేవరా ఇందిరమ్మ తల్లిలోచి 20 సూత్రాలు పెట్టి ఇందిరమ్మ తల్లొచ్చి 20 సూత్రాలు పెట్టి దేశంలో భూస్వాముల కోరలను పెంచింది దేశంలో భూస్వాముల కోరలను పెంచింది గరీబీ అటావని గారడెంత చేసింది గరీబీ అటవనే గారెంత చేసింది గరీబోళ్ళు కూడదిగితే కన్ను లెక్కు పెట్టింది తుండూరు దళితల్ల కన్నెర్ర చేయరో సాయుధమై
తిరుగుతుండ్రు దళితుల రక్తం తాగి దర్జాగా తిరుగుతుండ్రు కారం చేడు నీరు కొండలెన్నో పుట్టిస్తుండ్రు కారం చేడు నీరు కొండలెన్నో పుట్టిస్తుండ్రు రామరాజ్యమని చెప్పి రంకేసిన ఎంటోడు రామరాజ్యమని చెప్పి రంకేసిన ఎంటోడు కదిర కుప్పలో నిన్ను పాతి పెట్టినాడు చూడు చూడు రోదలి తల్ల కన్నెల్లా జయరో సాయుధమై లేవరో చూడు రోదలి తల్ల కన్నెల్లా జయరో సాయుధమై లేవరో 40 సంవత్సరాల నల్లదొరల పరిపాలన 40 సంవత్సరాల నల్లదొరల పరిపాలన దేశానికి బహుమానం దారిద్ర్యాన్నిచ్చింది దేశానికి బహుమానం దారిద్ర్యాన్నిచ్చింది పరదేశ దొరల ముందు పైట కొంగు పరిచింది పరదేశ దొరల ముందు పైట కొంగు పరిచింది అదేదని అడగపోతే బేడీలు వేసింది తుండూరు దళితన్న కండెర్ర జయరో సాయుధమై లేవరో తుండూరు దళితన్న కండెర్ర జయరో సాయుధమై లేవరో సంపద పుట్టించేది నీవేరా దళితండ సంపద పుట్టించేది నీవేరా దళితన్న ఈ సంపద నీదేరా సాయుధమై కదిలిరార ఈ సంపద నీదేరా సాయుధమై కదిలిరార సాయుధమై ఏదాకా సర్కారు వినదండ సాయుధమై ఏదాకా సర్కారు వినదన్న బతుకుమారు బాధ తీరు రాజ్యం కై కదిలిరార బతుకుమారు బాధ తీరు రాజ్యం కై కదిలిరార పేదల రాజ్యం కై పోరాళ్ళ కలవరా తుండూరు దళితల్ల కండెల్ల జయరో సాయుధమై లేవరో తుండూరు దళితల్ల కండెల్ల జయరో సాయుధమై లేవరో కండెల్ల జయరో సాయుధమై లేవరో కండెల్ల జయరో సాయుధమై లేవరో కండెల్ల జయరో సాయుధమై పంచోళ్ళని బంధామేసి శూద్రులని ముద్దారేసి పంచోళ్ళని బంధామేసి శూద్రులని ముద్దారేసి మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల వెలిపి మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది పడగెత్తి పుట కొడుత ఉన్నది అగ్రపురుషము కక్కుతున్నది అందుకో రద్దు పందుకో ఈ దొంగల దరిమే తందుకయ్యో అందుకోరకుట పందుకో ఈ దొంగల దరిమే తందుకై అందుకోరకుట పందుకో ఈ దొంగల దరిమే తందుకై మన చాకలో ఏమంటున్నారో తెలుసా మాయితో బుట్టిలోని మల్లె పువ్వులిగ చేసి మాయితో పుట్టినోని మల్లె పువ్వులిగ చేసి ముట్టు బట్టాల నుసికి మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుసికి మురికంతా ఎల్లాగడిగి ఎగదూచి దిగాదూచి దిష్టి పూసాలు గుచ్చి ఎగదూచి దిగాదూచి దిష్టి పూసాలు గుచ్చి మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ఎక్కువమని నిలుగుతున్నారు అందుకో పందుకో ఈ దొంగల దరిమే తందుకయ్యా అందుకోరకుట పందుకో ఈ దొంగల దరిమే తందుకై అందుకోరకుట పందుకో ఈ దొంగల దరిమే తందుకై ఇక మనం మాల మాదిగల ఏమంటున్నారో తెలుసా అరే పలుగు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొవ్వి పలుగు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొవ్వి పరికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే పరికి కంపాల నరికి పంటాల దుక్కులు ఈ దొంగ పటేల్ పట్టువారు వాళ్ళు మాన్యాలని మత్తాలని మన భూములు గుంజుకొని మాన్యాలని మత్తాలని మన భూములు గుంజుకొని నెత్తురునే ఎరువుగా తల్లి పండించిన పంటలు మెక్కి నెత్తురునే ఎరువుగా తల్లి పండించిన పంటలు మెక్కి ఎర్రాగా బుర్రాగా ఎక్కువమని నిలుగుతున్నారు అందుకో రకుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకయ్యా అందుకో రకుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకై అందుకో రకుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకై ఇక మన గౌండ్లు రూపీ దీబీగా బట్టి బుడుమో తీరుగా బాకి మనందరం
ఆయన ఇప్పుడు ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు జర్నాలు ఈరోజు జర్నాలు దళిత వీరుల నిమిత్తం పోరాట సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా శ్రీ కోట్ జేమ్స్ గారు మాట్లాడతారు. ఈరోజు ఢిల్లీ మహానగరంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దళిత మహాసభ గుంటూరు బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి యొక్క హక్కులు కాపాడటం కోసం లక్ష్య సాధన కోసం ముందుకు నడిపించే క్రమంలో ఉంది కాబట్టి మీరు కూడా నిజాయితీగా మరి నిలబడి ఎన్నో కష్టాలని నష్టాలని బాధలు పడుతున్నా మీరు నిలబడుతున్నారు కాబట్టి ఈ ఉద్యమం తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రదేశంలో చుండూరు విషయంలో జరిగినటువంటి దుర్ఘటన ఆ తర్వాత పుట్టినటువంటి ఉద్యమం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలా, ఆ రాష్ట్రం